ఇక బ్లాక్ హోల్ వేట మొదలు. ఒక బ్లాక్ హోల్ భూమిని మింగడానికి వస్తే ఊరకనే కూర్చుంటే ఉపయోగముండదు. దాన్ని నాశనం చేయాలి. మన దగ్గర ఉన్న న్యూక్లియర్ ఆయుధాలు, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్తో బ్లాక్ హోల్ మీద దాడి చేస్తాం. ఇంత కఠినంగా వ్యవహరించకపోతే మానవాళి అంతమవుతుంది. మన దగ్గరున్న న్యూక్స్ అన్నిటినీ కలిపితే రెండవ ప్రపంచ యుద్ధంలో వాడిన న్యూక్స్ కంటే 4,25,000 రెట్ల ఎక్కువ శక్తి విడుదలవుతుంది. మరి అంత శక్తి బ్లాక్ హోల్ని నాశనం చేస్తుందా? అది తెలుసుకోవాలంటే బ్లాక్ హోల్స్ ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవాలి. బ్లాక్ హోల్స్ అన్నిటినీ తినేస్తాయి. అదొక గ్రహమా, స్టారా, చివరికి కాంతి అని కూడా చూడదు. అది అన్నిటినీ తినేస్తుంది. సో న్యూక్స్ కూడా వదలకుండా అమాంతం మింగేస్తుంది. ఇది చేసి సైలెంట్గా ఉండకుండా సైజ్ పెంచుకుంటుంది. ఇది చూసి మనం కాన్ఫిడెన్స్ కోల్పోయి సైలెంట్గా ఉంటే అంతమవ్వక తప్పదు. సో ఆ బ్లాక్ హోల్ని నాశనం చేయడానికి వేరే పద్ధతుల కోసం వెతుకుతాం. అందులో ఒక ఆర్టిఫిషియల్ బ్లాక్ హోల్ తయారు చేయడం, లేకపోతే బ్లాక్ హోల్కి విరుద్ధంగా ప్రవర్తించే వైట్ హోల్ని ఆ పెద్ద బ్లాక్ హోల్ని తినేయడానికి పంపించడం ఒక ఎత్తైతే, టోటల్గా బ్లాక్ హోల్ లేని సమయాన్ని వెతుక్కొని టైం మెషిన్ ద్వారా ఆ సమయానికి తప్పించుకోవచ్చు అనుకుంటున్నారేమో. ఇవన్నీ చేసే ముందు బ్లాక్ హోల్స్ ఎలా పనిచేస్తాయో ఇంకా లోతుగా అర్థం చేసుకోవాలి. అసలు బ్లాక్ హోల్ అంటే ఒక వస్తువే కాదు. అంతరిక్షంలో ఒకచోట స్పేస్ టైం డెన్స్గా మారినప్పుడు గ్రావిటీ ఎంత శక్తివంతంగా ప్రవర్తిస్తుందంటే చివరికి కాంతి కూడా తప్పించుకోలేదు. ఈ ప్రదేశాన్నే బ్లాక్ హోల్స్ అంటాం. పాలపుంతలో మొత్తం 100 మిలియన్ బ్లాక్ హోల్స్ వరకు ఉండొచ్చు. అయితే బ్లాక్ హోల్స్ 2 విధాలుగా ఏర్పడగలవు. మొదటి విధానం పెద్దగా ఎవరికీ తెలియదు. డైరెక్ట్ కొలాప్స్ అనే పద్ధతి ద్వారా ఒక భారీ గ్యాస్ మేఘం గ్రావిటీ వల్ల కూలిపోయి స్టార్గా ఫామ్ అవ్వకుండా డైరెక్ట్గా బ్లాక్ హోల్గా మారుతుంది. ఇలాంటి బ్లాక్ హోల్స్ మాస్ మన సూర్యుడి మాస్ కంటే 1000 నుండి 1,00,000 రెట్లు ఎక్కువ మాస్ కలిగి ఉంటాయి. రెండవ పద్ధతి అందరికీ తెలిసిందే. ఒక భారీ స్టార్ అంతమయ్యి బ్లాక్ హోల్ని విడిచిపెడుతుంది. ఇవి చిన్నగా, అంటే మన సూర్యుడి మాస్ కంటే 10 రెట్లు ఎక్కువ మాస్తో ఉంటాయి. అయితే బ్లాక్ హోల్కి దగ్గరగా వెళ్తే ఏమవుతుంది? బ్లాక్ హోల్ యొక్క ఈవెంట్ హారిజాన్ని దాటిన తర్వాత ఇక బయటికి వెళ్లడం కుదరని పని. ఇంకా లోపలికి వెళ్లే కొద్దీ సాగటం స్టార్ట్ అవుతారు. చివరికి సాగి నూడిల్స్లా సన్నగా తయారవుతారు. ఇదంతా గ్రావిటీ వల్ల జరుగుతుంది. సో దీన్ని స్పెగటిఫికేషన్ అంటారు. ఇంకో భయంకర నిజమేంటంటే ఏది పడితే అది తింటూ బ్లాక్ హోల్స్ అనేవి భారీగా పెరుగుతూనే ఉంటాయి. అలానే అన్ని వస్తువుల్లానే బ్లాక్ హోల్స్కి యాంగులర్ మొమెంటం ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే అవి తిరుగుతాయి. అందువల్ల వాటికి ఛార్జ్ కూడా ఉంటుంది. ఇవి కరెక్ట్గా ఉంటేనే బ్లాక్ హోల్స్ స్టేబుల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మ్యారథాన్లో పరిగెత్తాలంటే మీ శరీర ఉష్ణోగ్రత, బ్లడ్ ప్రెషర్ కరెక్ట్గా ఉండాలి. లేకపోతే అలసట వచ్చి పడిపోవచ్చు. సో బ్లాక్ హోల్స్ స్టేబుల్గా ఉండాలంటే ఛార్జ్ మరియు మొమెంటం కరెక్ట్గా ఉండాలి. వీటిని గుర్తుపెట్టుకోండి. బ్లాక్ హోల్ నాశనం చేయడానికి ఉపయోగపడతాయి. బ్లాక్ హోల్ని నాశనం చేయడంలో ఫస్ట్ ప్లాన్ డిస్కస్ చేద్దాం. అదే మనమే ఒక ఆర్టిఫిషియల్ బ్లాక్ హోల్ని సృష్టించడం. కానీ ఇది సాధ్యపడుతుందా? యాంటీ మ్యాటర్ అనే పదార్థం గురించి వినే ఉంటారు. అంటే అది కూడా పదార్థమే, కాకపోతే మనం రోజు చూసే పదార్థానికి విరుద్ధంగా ప్రవర్తిస్తుంది. కానీ అది ఎక్కువగా దొరకదు. సో తయారు చేయడం కష్టం. అయితే ప్రోటాన్స్ ని కాంతి వేగాలకు దగ్గరగా ప్రయాణించే వేగాలకు యాక్సలరేట్ చేసి ఇరిడియం లాంటి పదార్థాల మీద ఫైర్ చెయ్యాలి. ఇంత వేగాలకి యాక్సలరేట్ చేస్తే శక్తి పెరుగుతుంది. సడన్ గా ఇరిడియం లాంటి హెవీ పదార్థాలని గుద్దినప్పుడు ఆ శక్తి బయటికి వచ్చి కణాలుగా మారుతుంది. ఇందులో యాంటీ ప్రోటాన్స్ కూడా ఉంటాయి. వీటిని సేకరిస్తే యాంటీ మ్యాటర్ వస్తుంది. విషయమేంటంటే స్పేస్ టైం అనేది మ్యాటరా యాంటీ మ్యాటరా అని చూడదు. తగినంత మ్యాటర్ లేదా యాంటీ మ్యాటర్ ఉన్న స్పేస్ టైం డెన్స్ గా మారి బ్లాక్ హోల్ ని సృష్టిస్తుంది. సరే, ఈ యాంటీ మ్యాటర్ బ్లాక్ హోల్ ని మనల్ని తినడానికి వస్తున్న బ్లాక్ హోల్ మీదకి వదిలాం. గుర్తుపెట్టుకోండి, మ్యాటర్ మరియు యాంటీ మ్యాటర్ కాంటాక్ట్ లోకి వస్తే పేలిపోయి శక్తిని విడుదల చేస్తాయి. కానీ ఇక్కడ అలా జరగదు. మనం సృష్టించింది యాంటీ మ్యాటర్తో అయినా ఆ బ్లాక్ హోల్ మామూలు బ్లాక్ హోల్ లానే ప్రవర్తిస్తుంది. సో భూమిని నాశనం చేయడానికి వచ్చిన బ్లాక్ హోల్ యాంటీ మ్యాటర్ బ్లాక్ హోల్ ని మింగేస్తుంది. అది ఇంకా పెద్దగా మారుతుంది. సో మనమే డబ్బులిచ్చి తన్నించుకున్న పని చేసినట్టు అయ్యింది. అయితే అది ఇంకా పదార్థాన్ని తింటూ పెద్దదవుతుంటే గమనించిన సైంటిస్టులు అసలు దానికి తినడానికి ఏదీ దొరకకుండా చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించారు. ప్రాబ్లం ఏంటంటే బ్లాక్ హోల్ తినడం ఆపేసినా అది హాకింగ్ రేడియేషన్ ని వదులుతూ అంతమవడానికి కొన్ని ట్రిలియన్ల సంవత్సరాలు పడుతుంది. అంత టైం మనకి లేదు.
సో బ్లాక్ హోల్ మనల్ని పట్టించుకోకుండా వదిలేయాలి అంటే కాన్స్టెంట్ గా ఫుడ్ పెట్టాలి. అంటే కాన్స్టెంట్ గా దాంట్లోకి పదార్థాన్ని విసిరేస్తూనే ఉండాలి. అలాంటి వస్తువు ఒకవేళ ఉంటే అది బ్లాక్ హోల్ కి విరుద్ధంగా ప్రవర్తిస్తుంది అనే కదా అర్థం. అదే ఒక వైట్ హోల్. విశ్వంలో ఇవి నిజంగా లేవు, బట్ ఫిజిక్స్ ప్రకారం ఉండగలవు. సో ఇప్పటి వరకు మనం కనిపెట్టలేదేమో. బై లక్ మనం ఒక వైట్ హోల్ ని తయారు చేయగలిగాం. దాన్ని బ్లాక్ హోల్ మీదకి వదిలితే రెండూ నాశనమైపోవచ్చు. కానీ నాశనమయ్యే క్రమంలో దారుణమైన గామా రేడియేషన్ ని విడుదల చేస్తాయి. అది తగిలినా చాలు భూమి మొత్తం కాలిపోతుంది. వైట్ హోల్ ని సృష్టించడం అంత ఈజీ కాదు. సో అది చేయలేకపోతే మనకి మిగిలిన ఒకే ఒక్క దారి టైం ట్రావెల్ చేయడం. ఒక టైం మెషిన్ లో సమయంలో వెనక్కి ప్రయాణించి బ్లాక్ హోల్ ని నాశనం చెయ్యొచ్చు. ఐన్స్టీన్ థియరీ ఆఫ్ జనరల్ రిలేటివిటీ ఈక్వేషన్స్ ని సాల్వ్ చేస్తే బ్లాక్ హోల్ మధ్యలోని సింగులారిటీ ఒక ద్వారం అని, అది వైట్ హోల్ కి కనెక్ట్ అయి ఉంటుంది అని తేలింది. అంటే బ్లాక్ హోల్ తినేసే పదార్థం అంతా ఒక దారి గుండా వెళ్లి అవతలి వైపు ఉన్న వైట్ హోల్స్ నుండి బయటకు వస్తాయి. ఈ దారినే ఐన్స్టీన్ రోజెన్ బ్రిడ్జ్, సింపుల్ గా వామ్ హోల్ అంటారు. విషయం ఏంటంటే సమయంలో వెనక్కి వెళ్లామంటే ఒక వీడియో రివర్స్ లో ప్లే చేసినట్టు ఉంటుంది కదా. అప్పుడు బ్లాక్ హోల్ పదార్థాన్ని లోపలికి లాగకుండా బయటికి విసిరేస్తున్నట్టు కనబడుతుంది. అంటే ఒక వైట్ హోల్ గా మారుతుంది. ఇలా సమయంలో ఇంకా వెనక్కి వెళ్తే బ్లాక్ హోల్ పుట్టిన సమయం కంటే వెనక్కి వెళ్లి ఆ స్టార్ ని బ్లాక్ హోల్ గా మారకుండా ఆపొచ్చు. ఐడియా బానే ఉంది, కానీ మన దగ్గర వామ్ హోల్ కానీ టైం మెషిన్ కానీ లేదు. సో రియాలిటీకి వద్దాం. ఇంకో ఐడియా ప్రకారం కాంతి కంటే వేగంగా ప్రయాణించే ఆయుధంతో బ్లాక్ హోల్ ని నాశనం చేయడం. దీంతో బ్లాక్ హోల్ చిన్నాభిన్నం అవుతుంది. కానీ కాంతి కంటే వేగంగా ప్రయాణించకుండా విశ్వం ఆపుతుంది కదా. ప్లస్ ఆ వేగంతో వెళ్లాలంటే ఇన్ఫైనైట్ ఎనర్జీ కావాలి. ఇది ఆ వస్తువు సైజ్ విశ్వం కంటే పెద్దగా మారుస్తుంది. సో ఇది ఇంపాసిబుల్. అయితే బ్లాక్ హోల్ ఆకారాన్ని టార్గెట్ చేసి దాన్ని డీఫార్మ్ చేస్తే ఏమైనా అవుతుందంటారా? ఇది 4 రకాలుగా చేయొచ్చు. మొదటి విధానంలో బ్లాక్ హోల్ హార్ట్ ని, అంటే దాని డెన్సిటీని అటాక్ చేద్దాం. ఈ వీడియో కరెక్ట్ గా చూసుంటే బ్లాక్ హోల్ ఒక వస్తువు కాదు, అది ఒక పాయింట్ ఆఫ్ ఇన్ఫైనైట్ డెన్సిటీ అని మీకు అర్థమై ఉండాలి. సో ఇన్ఫైనైట్ లో ఎంత తీసేసినా తరగదు కదా. అక్కడ ఒక సింగులారిటీ ఉంటుంది అని మీకు తెలుసు. దాని బోర్డరే ఈవెంట్ హొరైజన్. ఫర్ సపోజ్ ఒక బెలూన్ని పగలగొడితే లోపల ఉన్న గాలిపోయి సైజ్ తగ్గిపోతుంది కదా. ఒకవేళ బ్లాక్ హోల్ సింగులారిటీకి ఇన్ఫైనైట్ డెన్సిటీ కాకుండా ఒక మాస్ లిమిట్ ఉంటే బెలూన్ తరహాలో ఈవెంట్ హొరైజన్ ని పగలగొట్టామనుకుందాం. సో లోపల ఉన్న మాస్ అంతా లీక్ అయ్యి బ్లాక్ హోల్ అంతమైపోవచ్చు. అయితే బ్లాక్ హోల్ ని ఇంకో రకంగా ఆపొచ్చు. బ్లాక్ హోల్ ఎగ్జిస్టెన్స్ లో ఉండాలి అంటే దానికి ఛార్జ్ మరియు స్పిన్ ఉండాలి అని చెప్పా, గుర్తుందా? ఇవి ఒక లిమిట్ వరకు ఉంటే బ్లాక్ హోల్ స్టేబుల్ గా ఉంటుంది. కానీ ఛార్జ్ మరియు స్పిన్ ని పెంచితే బ్లాక్ హోల్ స్టెబిలిటీని కోల్పోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కార్ టర్నింగ్ దగ్గర స్పీడ్ గా తిరిగితే ఏమవుతుంది? అదుపు తప్పి యాక్సిడెంట్ జరగొచ్చు. అదే స్లోగా వెళ్తే ప్రశాంతంగా టర్నింగ్ చేసుకుని వెళ్లిపోతుంది. బ్లాక్ హోల్ స్పిన్ ని అమాంతం పెంచేస్తే ఇదే అవుతుంది. అది క్రాష్ అయ్యి అంతమైపోతుంది. అయితే ఈ వీడియోలో చెప్పిన సొల్యూషన్స్ అన్ని థిరియాటికల్ గా బానే ఉన్నాయి. కానీ ప్రస్తుత టెక్నాలజీతో బ్లాక్ హోల్ ని అంతం కాదు కదా, కనీసం టచ్ కూడా చేయలేము. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయటం మర్చిపోకండి.